నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై నిజాలు చెబితే ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాలను అంగీకరించే సత్తా లేని కాంగ్రెస్ ఇండియా కూటమి ఎదురుదాడిని నమ్ముకున్నాయని ఆక్షేపించారు. రాజస్థాన్ టోంక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినటం కూడా నేరంగానే ఉండేదని విమర్శించారు. కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి రిజర్వేషన్లను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతుందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ వాస్తవాన్ని ప్రజలకు చెబితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 2004 ఏడాది కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్ అలాంటి ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్లో చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ప్రత్యేక కోటా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించినట్లు మోదీ ఆరోపించారు. ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అడ్డుకుందని, లేదంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకున్న రిజర్వేషన్ల నుంచి ముస్లింలకు కోటాను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు మోదీ వివరించారు. ఈ మేరకు కర్ణాటకలో అమల్లోకి తెచ్చారని, తాము అధికారానికి రాగానే ముస్లిం కోటాను రద్దు చేసినట్లు మోదీ గుర్తు చేశారు. కేవలం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఇతరుల నుంచి లాక్కుని ఓ వర్గానికి రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్తులో డ్వాక్రా సంఘాలకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అప్పులు చేసి పప్పుకుడు తినేవాడు కావాలో, మంచి చేసేవాడు కావాలో తేల్చుకోవాలని సూచించారు. విజయనగరం జిల్లా బొండపల్లిలో మహిళలతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వైకాపా నేతలు పెడుతున్న ఇబ్బందుల్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. మహిళలకు న్యాయం జరగాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని చంద్రబాబు సూచించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో గత 5 ఏళ్లలో మహిళలపై దాడులు విపరీతంగా పెరిగాయని ఆయన చెప్పారు. వైకాపా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే మోసగాళ్లు మళ్లీ వస్తారని, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటనవేలు కోసుకున్న బాధ పెద్దది కాదని బాధితురాలు కోపూరి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు స్వర్ణభారతి నగర్లో వైకాపా నేతలు మైనర్ పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చారని ఆరోపించారు. తల్లిదండ్రులు పనికి వెళ్తే ఇంట్లో ఉండే మైనర్ బాలికలకు సైతం గంజాయి అలవాటు చేసి వారిపైన అఘాయిత్యాలకు పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి అమ్మే వైకాపా నేతల్ని వదిలి తమ బిడ్డల్ని జైల్లో పెట్టారని లక్ష్మి మండిపడ్డారు. జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేస్తే తమపై ఎదురు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ఈ విషయంపై ప్రభుత్వంలో ఎవరికి ఫిర్యాదు చేసినా పట్టించుకోనందునే ఢిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకోవాల్సి వచ్చిందని బాధితురాలు వాపోయారు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయంతో ఆంధ్రప్రదేశ్లో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా పవన్ బయలుదేరారు. పిఠాపురంలో పురుహూతికా దేవి అమ్మవారి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించాలని భావించారు. అయితే నామినేషన్ వేసేందుకు సమయం మించిపోతుందని పిఠాపురంలో సాయిబాబా గుడి వద్దే ర్యాలీ నిలిపివేశారు. తెలుగుదేశం పిఠాపురం ఇన్ఛార్జ్ వర్మ పవన్ ను మరో వాహనంలో ఆర్వో కార్యాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన నామపత్రాలు సమర్పించారు. మే 1న పింఛన్లు ఇంటి వద్ద అందించలేదంటే ప్రభుత్వం కుట్ర ఉన్నట్లేనని పవన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల అభ్యర్థులు కోలాహలంగా నామినేషన్లు వేస్తున్నారు. ఏలూరు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి రాధాకృష్ణ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి పత్రాలు సమర్పించారు. వైకాపా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు నామినేషన్లు వేశారు. కైకలూరు కూటమి అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు ట్రాక్టర్లపై ర్యాలీగా వెళ్లి నామపత్రాలు సమర్పించారు. చింతలపూడి కాంగ్రెస్ అభ్యర్థి బిఆర్ ఎలీజా నామినేషన్ వేశారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా పుత్తా చైతన్యరెడ్డి, అతడి కుమారుడు నరసింహారెడ్డితో కలిసి వెళ్లి పత్రాలు సమర్పించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాట్ల సుబ్బరాజు భారీ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేశారు. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ పత్రాలు సమర్పించారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు, బాపట్ల అసెంబ్లీ అభ్యర్థిగా వేగేసిన నరేంద్ర వర్మ నామినేషన్ దాఖలు చేశారు. వేగేసిన వర్మ 25,000 మంది కార్యకర్తలతో కలిసి 28 కిలోమీటర్ల మేర భారీ బైక్ ర్యాలీ చేశారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ నామినేషన్ వేశారు. చిలకలూరుపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నామినేషన్ వేశారు.
తెలంగాణలో నేడు కూడా లోక్సభ స్థానాలకు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ ఆ పార్టీ నాయకుడు రామసహాయం రఘురామరెడ్డి తరపున నేతలు నామపత్రాలు సమర్పించారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లు రవి మూడో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కేంద్ర మంత్రి జైశంకర్ తో కలిసి వెళ్లి భువనగిరి భాజపా ఎంపీ అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ నామినేషన్ వేశారు. నల్గొండ భారాస అభ్యర్థిగా కంచర్ల కృష్ణారెడ్డి నామపత్రాలు సమర్పించారు. ఆదిలాబాద్ భారాస అభ్యర్థిగా ఆత్రం సక్కు నామపత్రం దాఖలు చేశారు. మహబూబాబాద్ భారాస అభ్యర్థిగా మాలోత్ కవిత నామినేషన్ వేశారు. చేవెళ్ల లోక్సభ స్థానానికి భారాస అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ భాజపాలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ వల్లే నల్గొండ జిల్లాలో కరువు వచ్చిందని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. నీటి వాటాల పంపకాల్లో జగన్ కేసీఆర్ లాలూచీపడి నల్గొండ జిల్లాను నాశనం చేశారని మండిపడ్డారు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ మిర్యాలగూడకు వస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో కేసీఆర్ శాఖ ముగిసిపోయిందన్న కోమటిరెడ్డి తాను పిలిస్తే కాంగ్రెస్ లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. మోకాళ్ల యాత్ర చేసిన నల్గొండ భువనగిరిలో బారాసకు డిపాజిట్లు రావని మంత్రి ఎద్దేవా చేశారు. బారాస ఒక్క సీట్ కూడా గెలవదన్న వెంకట్రెడ్డి కాంగ్రెస్ 13 నుంచి 14 ఎంపీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. భాజపా పైన తీవ్ర విమర్శలు చేసిన మంత్రి మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. మెదక్లో ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని భాజపా నేత రఘునందన్ రావు తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి మోదీ వెన్నులో వణుకు వచ్చిందంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 2014 నుంచి మోదీ మెదక్కు ఏం చేశారన్న రేవంత్ ప్రశ్నలకు నియోజకవర్గానికి కేంద్రం ఇచ్చిన నిధుల్ని పుస్తక రూపంలో కొరియర్ పంపిస్తున్నట్లు రఘునందన్ రావు చెప్పారు. హామీల అమలుపై సీఎం వాయిదాలు పెట్టడం తప్ప ఆగస్టు 15న రుణమాఫీ చేయరు, సెప్టెంబర్ 17న నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవరు అని విమర్శించారు. దళిత యువకులకు శిరోమండనం చేసి మీసాలు కనుబొమ్మలు తీయించిన కేసులో విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పును వైకాపా ఎమ్మెల్సీ మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు మే నెల 1కి వాయిదా వేసింది. దళిత యువకుల శిరోమండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై తోట త్రిమూర్తులు మరో 8 మంది హైకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు బాధితుల్ని ప్రతివాదులుగా పేర్కొనాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసే వరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో రాజీనామాలను ఆమోదం తెలిపితే అలా రాజీనామాలు చేసిన వారంతా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించారు. ఇప్పటికే వాలంటీర్లు ఓటర్లను నేరుగా ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ దశలో ఎంతమంది రాజీనామాలు చేశారు, ఎంతమంది విధుల్లో ఉన్నారు అనే వివరాలు ఇవ్వాలని ఈసీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయిదాడి కేసు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడిని కస్టడీకి కోరుతూ పోలీసులు వేసిన పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం తీసుకునే అంశం పెండింగ్ లో ఉండగా పోలీసులు నిందితుడిని ఎలా కస్టడీకి తీసుకుంటారని పిటిషనర్ న్యాయవాది సలీం వాదించారు. 307 ఐపీసీ సెక్షన్ ఈ కేసుకు వర్తించదు అన్నారు. ఈ దశలో సీఎం జగన్ ను హత్య చేసేందుకే రాయి విసిరారని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఈ విషయాన్ని నిందితుడు విచారణలో అంగీకరించినట్టు తెలిపారు. ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే వివరాలు రాబట్టాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు రేపటికి వాయిదా వేసింది. బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ వాదనలు జరిగాయి. సెక్షన్ 19 అనుగుణంగానే కవిత అరెస్ట్ జరిగిందని ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదించారు. ఆమెను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. 2023 సెప్టెంబర్ 26న అండర్టేకింగ్ ఇచ్చినట్లు చెప్పిన ఈడీ న్యాయవాది కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు వినిపించాలని ఈడీ న్యాయవాది జోయబ్ హుస్సేన్ చెప్పారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 2 గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు. ఈడీ వాదనల తర్వాత కవిత న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మే 7 వరకు కస్టడీని పొడిగించింది.